హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా సెన్సార్ పనులైతే పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ రివ్యూ కూడా ఒకటి బయటకొచ్చింది. సో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి సెన్సార్ వాళ్ళు ఎటువంటి రివ్యూ ఈ సినిమాకి ఇచ్చారు? మరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారని కూడా తెలుస్తుంది. మరి సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే సెన్సార్ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా గానీ ఫైనల్‌గా జనం ఏం చెప్తారనేదే క్రైటీరియా. హ్మ్. అంటే మనం చాలా సందర్భాల్లో సెన్సార్ రిపోర్టులు చూసాం. సెన్సార్ రిపోర్టులు కొంత సానుకూలంగాను, కొంత వ్యతిరేకంగాను మిక్స్డ్, అంటే నర్మగర్భమైన విషయాలు చెప్పుకుంటూ వెడతారు వాళ్ళు. నిజానికి అది సెన్సార్ ఒపీనియన్ అనే పేరుతో చలామణి అవుతుంది గానీ, హ్మ్. కొంతమంది సెన్సార్ సభ్యులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు ఎవరో గోప్యంగా తెలుసుకుని హ్మ్. వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్పరు. హ్మ్. వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ మార్జిన్ వాళ్ళు చూసుకొని మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటల్లో నుంచి బిట్వీన్ ది లైన్స్ తీసుకుని ఒక కథ అల్లుతారు. ఆ అల్లిన కథనే సెన్సార్ రిపోర్ట్ అనే పేరుతో మార్కెట్‌లోకి పంపు చేస్తారు. చేయటం ద్వారా ఏంటంటే, ఈ సినిమా మీద ఉండేటువంటి క్యూరియాసిటీని దాని వైపు లాక్కోవడం. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతోంది. మాక్సిమం ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజులు రేపటి నుంచి లెక్కేసుకుంటే 1 వీకే ఉంది. అవును. ఈ 1 వీక్‌లో వచ్చేసేటువంటి సినిమాకి సంబంధించి పైగా పవన్ కళ్యాణ్ చాలా, అంటే ఆయన ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా. హ్మ్. సినిమా నటుడిగా ఆయన విజయాలు సాధించడం కొత్తేం కాదు గానీ, ఆయన రాజకీయ రంగంలో తీవ్రమైన ప్రయత్నాల తర్వాత హ్మ్. 2014 నుంచి యుద్ధం మొదలుపెడితే 2024లో ఆయన తన కలని 21 సీట్లతో సాకారం చేసుకోగలిగాడు. హ్మ్. దాన్ని 100% స్ట్రైకింగ్ రేట్‌గా చెప్పుకుంటున్నాడు ఆయన. చెప్పుకుంటూ ఈ అద్భుత విజయానంతరం చేస్తున్న సినిమా, వస్తున్న సినిమా అనాలి. తీస్తున్న సినిమా అని అనకూడదు. ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టి 5 ఏళ్లయింది. అంటే సెట్స్‌కెళ్ళి 4 ఏళ్లయింది. స్క్రిప్ట్ పని మొదలై 5 ఏళ్లయింది. కాబట్టి ఆ రోజునున్న మార్కెట్ లెక్కల ప్రకారం తయారు చేసిన కథ ఇది. మాక్సిమం షూట్ అయిపోయింది. ఏదో కొద్ది షాట్స్ ప్యాచ్ వర్క్ కోసం వీళ్ళు పడిగాపులు పడి పవన్ కళ్యాణ్‌తో చేయించుకున్నారు. ఇది టోటల్‌గా ఒక ఫార్ములా సినిమా. ఫార్ములా సినిమా అనగా ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్న సినిమా. ఆ ఫార్ములాలో 100 లోపాలు ఉన్నాయి, మనం చూసాం. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. గోల్కొండ నవాబుల కాలంలో చార్మినార్ అనేటువంటి నిర్మాణం లేదు అనే విషయం హైదరాబాదులో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఈ సినిమా కథ గోల్కొండ నవాబుల కాలంలో జరిగింది అని చెబుతూ చార్మినార్ ముందు యుద్ధ సన్నివేశాలు పెట్టారు. అలాగే తెలంగాణలో తయారు చేసినటువంటి ఒక ఆయుధ ప్రదర్శన ఏదో చేశారు. ఏది సాలార్జంగ్ మ్యూజియం నుంచి పొందిన జ్ఞానంతో. హ్మ్. అది చూపించి మేము చారిత్రక ప్రమాణాలు, పరిశోధనల మేరకు సినిమా తీసామని చెప్తున్నారు కానీ డొల్లే ఉంది అక్కడ. సో అదొక గందరగోళం. తర్వాత గోల్కొండ నవాబులకి ఔరంగజేబుకి మధ్య ఘర్షణ ఉంటే వీళ్ళేమో ఫ్రెండ్షిప్ ఉంది, వీరు వారి బానిసలు అని చెప్తున్నారు. ఈ ముస్లిం ప్రభువుల పరిపాలనలో హిందువులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాకి ఇది ఫార్ములా అంటే కథ చెప్పేసే పద్ధతిలోనే ఆ కథ ఉంది. కాబట్టి దానిలో పెద్దగా లోపలికి వెళ్తే ఆ సన్నివేశం ఎలా తీశాడు అనేది ఒక క్యూరియాసిటీ తప్ప కథకి సంబంధించిన గందరగోళం ఎవరికీ లేదు. హరిహర వీరమల్లు కథ చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. మొదటి టైటిల్స్ పడిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చెప్పచ్చు కూడా కథ. అది దానికి సెన్సార్ రిపోర్టే అక్కర్లేదు. ఆ సినిమా ప్రారంభం ముస్లిం ప్రభువుల పరిపాలనలో హిందువులు చాలా బాధలు పడుతూ, అంటే జిజియా పన్ను అని మనకు ఒకటి ఉంది. హ్మ్. అంటే ఔరంగజేబు గారు జుట్టు మీద కూడా పన్నేసాడు అని చెప్పుకుంటారు ఆయన దుర్మార్గాల గురించి చెప్తూ. అయితే టాక్సేషన్ సిస్టమ్ ఇప్పుడు జిఎస్టీ మీద కూడా అలాంటి కథలు భవిష్యత్తులో రావచ్చు. అలా ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. అలా ఒక గ్రామంలో పేపర్ పట్టుకుని వెడుతున్న వ్యక్తిని పిలిచి, ఒక ప్రభువు గారు అంటే పేపరో లేకపోతే మరొకటో పట్టుకుని వెడుతున్న వ్యక్తిని పిలిచి
అది ఎందుకుంది నీ దగ్గర, నువ్వు జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నావా, అలా ఎడ్యుకేట్ చేయడం తప్పు అని చెప్పి అతని మీద దాడి చేయటం, అతనికి ఏదో అవయవాన్ని కోసేయటం, ఇలాంటివి ఏవో ఉంటాయి సీన్లు. ఉమ్, ప్రజలు అవేర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఎవరైతే అవేర్ చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు ఉంటాయి ఈ సినిమాలో. అలాగే ప్రజలు అణిగి మణిగి ఉండాలి అని చెప్పి నిరంతరం కొరడాలతో కొట్టి కంట్రోల్లో పెడుతూ ఉంటారు. బానిస సమాజం తాలూకా సినిమాలు హాలీవుడ్లో అనేకం వచ్చినాయి. వాటిలో నుంచి అనేక సన్నివేశాలు ఇందులో పెట్టారు. అది ఆల్రెడీ మనకు ట్రైలర్లో కనిపించినాయి అలాంటి సన్నివేశాలు. ఆకలితో అలమటించిపోతున్నటువంటి బిడ్డకి పాలివ్వలేనటువంటి స్థితిలో కూలీలుగా పనిచేసే మహిళలు లాంటి సన్నివేశాలు కూడా కల్పించవచ్చు. అక్కడ ఒక నవాబు గారు ఉంటాడు. అంటే ముస్లిం రూల్లో హిందువులు ఎన్ని బాధలు పడ్డారని ప్రపంచానికి వీళ్ళు చెప్పదలుచుకున్నారో అవన్నీ చెప్తారు ఈ సినిమాలో. చెప్పి ఈ కష్టాల్లో ఉన్నాం మనం ఎలాగా అని వాళ్ళు బాధపడుతూ ఉండగా వాళ్ళ ముందు దేవుళ్లాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హరిహర వీరమల్ల అవతారంలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై భక్తులారా మీ కోరికలు నేను తీరుస్తాను అని చెప్పి ఆయన తన దగ్గర ఉన్నటువంటి సంపదని ప్రజలకు పంచిపెడతాడు. పంచిపెట్టి మీ కష్టాలకి కారణమైనటువంటి, అంటే ఇలా పెడుతున్నారు బాగానే ఉంది మీరు, కానీ ఎంతకాలం పెట్టగలరు, అసలు మా కష్టాలకి తీరటం అనేది లేదా, ఇలా జీవితాంతం కష్టాలు అనుభవిస్తూ మీకోసం మీరు పెట్టే 4 మెతుకుల కోసం ఎదురు చూడటమేనా అని ప్రజలు అన్నప్పుడు మీరేం కంగారు పడద్దు, నేను ఢిల్లీ దగ్గర నుంచి మొత్తం సెటరేట్ చేస్తాను, అక్కడ ఔరంగజేబుని ఇక్కడ గోల్కొండ నవాబుల్ని కూడా తీసేసి హైందవ ధర్మాన్ని స్థాపించేటువంటి ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నంలో మీరందరూ నాతో సహకరించాలని చెప్పేసి ఆయన ఒక ధార్మిక పోరాటాన్ని సాయుధంగా ప్రారంభించి అనేక యుద్ధాలు చేసి ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అనేది కథ. అంతకు మించి ఏమీ ఉండే అవకాశం లేదు, ఆ ఫార్ములాలో తీశారు. ఉమ్, అయితే ఇందులో హరిహర వీరమల్లు పాత్ర ఉంటుందా, మరణిస్తాడా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఉమ్, ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వాలంటే పార్ట్ 2 ఉంది కాబట్టి మేబీ ఇందులో మరణము అనే సన్నివేశం లేకుండానే సినిమా నడుస్తుంది. లేదు ఫ్లాష్ బ్యాక్లో కథ నడపచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ప్రజలు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో హరిహర వీరమల్లు ఉన్నప్పుడు మన బతుకులు ఇలా ఉన్నాయా అంటే అప్పుడు ఆనాటి జమానా చూపించవచ్చు. ఇలా స్క్రీన్ ప్లేకి సంబంధించిన గిమ్మిక్కులు ఏవో ఉంటాయి తప్ప ఫార్ములా ఇదే. ఈ ఫార్ములాలో తీసిన సినిమా. దీనికి పెద్దగా క్యూరియాసిటీ, స్పెక్యులేషన్స్ ఏమీ అక్కర్లేదు. ఓకే. థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే రాబోయే సన్నివేశం ఏంటో తేలిగ్గానే చెప్పచ్చు. కాబట్టి ఎలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేయని ఒక రొటీన్ జాతీయవాద ఫార్ములాలో తీసినటువంటి సినిమా కాబట్టి ఇది ప్రేక్షకుల్ని 40% మించి 35 నుంచి 40% మించి అంటే ఎంగేజ్ చేసేటువంటి పరిస్థితి తక్కువే. పవన్ కళ్యాణ్ విన్యాసాలు అవి పెట్టినప్పటికీ సాధారణ ప్రేక్షకుడు 35% నుంచి 40% లోపు మాత్రమే ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్, ఈ ప్రభావం వసూళ్ల మీద ఎలా ఉంటుంది, థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంచెం గందరగోళమే. ఓకే. అందుకని ఇది పెద్దగా ప్రభావం వేయదు, కానీ ఏదో సినిమాగా నడిచిపోతుంది. పాస్ మార్కులతో నడిచిపోయే సినిమాగా మాత్రమే హరిహర వీరమల్లు ఉండబోతోంది తప్ప ఇదేదో సెన్సేషన్ క్రియేట్ చేసి వేల కోట్ల వసూళ్లను సాధించే దిశగా వెడుతుంది అని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి ఎలాగూ వారం రోజుల్లో రిలీజ్ అవబోతోంది. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మన ఊహలకి మించినటువంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే సినిమా బేభత్సంగా వాళ్ళ కోరిక ప్రకారం ఆడొచ్చు కూడా. ఉమ్, కానీ ట్రైలర్ నుంచి వాళ్ళ మాటల నుంచి మనకు అర్థమైన కథ అయితే